హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొటేషన్ ఏంటంటే మనశ్శాంతి నవ్వుతోనే మొదలు పెట్టాలి. పీస్ బిగిన్స్ విత్ ఎ స్మైల్. అంటే మనం స్మైల్తో ఎంతటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసుకోవచ్చు అనేది కొటేషన్ అనమాట. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే హౌస్ క్లీనింగ్ చేసేసుకుని డాబా మీద కాసిన ఒడియాలు అనేది పెట్టొచ్చామండి. మొన్న పెట్టుకున్న అయితే ఒడియాలు అయితే మా కోసం, ఇవైతే మా మరిది గారికి అని ఇంకొంచెం ఎక్కువ పెట్టాము. వాళ్ళు అమెరికాలో ఉంటారనమాట. తర్వాత కిందకి రాగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ, సాంబార్, చట్నీ రెడీ చేశాను. మాకు సాంబార్ ఉన్న కొద్దిగా అయితే చట్నీ ప్రిఫర్ చేస్తారు, అందుకని 2 ఐటమ్స్ చేయడం అనేది అలవాటు. సో వేడివేడిగా అందరం అక్కడే కూర్చుని తింటామండి. అందుకని ప్లేట్లలో తేవడం కంటే మొత్తం సామాన్ అంతా అక్కడికే తీసుకొచ్చి అందరం కూర్చుని తినడం అలవాటు. ఫస్ట్ అయితే పెట్టేసి పిల్లలకి, మా వారికి, మా మామగారికి కూడా అందరికీ హాట్ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను. ఈ సాంబార్ రెసిపీ అనేది కొంచెం తీయగా ఉంటే ఇష్టపడతారు మా ఇంట్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు. మా మామగారు అయితే తీయగాను, మా వారు కానీ నేను కానీ ఇష్టంగా తింటాము. పిల్లలు కానీ మా అత్తగారు కానీ తీయగా తినడానికి ఇష్టపడరు. మా మామగారి కోసం అయితే ఆయన కోసం కూడా హాట్ బాక్స్లోకి సర్దేస్తున్నాను. ఇది మధ్య మధ్యలో అట్లా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఇడ్లీ పెట్టుకుంటే మొత్తం అనేది ఇడ్లీకి మొత్తం నెయ్యి అనేది పడుతుంది. మార్నింగ్ లెగిసి ఈ పనులన్నీ చేసుకుని పైనకి వెళ్ళొచ్చి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదండి. అందులోనూ నేను మార్నింగే సాంబార్ ప్రిపేర్ చేసేసాను, అదే లంచ్లోకి కూడా సరిపోద్ది. ఎందుకంటే ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళే పని ఉంది. ఇన్సూరెన్స్ పాలసీస్ చేస్తాను నేను. దాంట్లో చిన్న ఇష్యూ వచ్చేసి రెన్యువల్ ప్రాబ్లం ఒకటి వస్తే దాని గురించి మాట్లాడడానికి అయితే ఆఫీస్కి వెళ్ళే పని ఉంది. అందుకోసమని బట్టలు ఆరేసుకుంటూ చకచక అయితే నేనైతే ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఈలోపు మా పిల్లలు కూడా నేను అక్కడ వాళ్ళకి టిఫిన్లు పెట్టేస్తే సదరంలో కొంచెం హెల్ప్ చేశారు ఆ క్లీనింగ్లో వాటిల్లో. సో అందుకని నేనైతే పెందలాడ ఆఫీస్కి వెళ్ళగలిగాను. ఆఫీస్కి అయితే బయలుదేరాను. ఇదనమాట ఆటోలో. మాది మంగళగిరి అండి, విజయవాడ ఆటో నగర్లో ఆఫీసు. కొంచెం దూరం అయితే వెళ్ళాలి, అందుకని ఒక్కొక్కసారి నేను అవాయిడ్ చేస్తాను. మరీ ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప వెళ్ళను. సో మాట్లాడే పని ఉంది, అది సాల్వ్ చేయాలని చెప్పి అయితే వెళ్ళాను. ఇది మా ఆఫీస్ అనమాట. ఇక్కడ అందరు రిటైర్డ్ పర్సన్సే వచ్చి వాళ్ళైతే ప్రాబిలిటీకి తగ్గట్టు వాళ్ళ ఎర్నింగ్ అయితే వాళ్ళు చేసుకుంటారండి. రిటైర్ అయిపోయాము మేము ఇంకేం చేయలేమని చాలామంది పర్సన్స్ కూర్చోరు. ఎక్కువ మా అందరికి ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళే. తర్వాత నేను వచ్చేసరికి లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి ఈ పొద్దున ఆరేసిన బట్టలు అయితే తీసేస్తున్నానండి. పిల్లలకి ఇంకా వాళ్ళు లంచ్ చేసేసారు. నేను ఆఫీస్కి వెళ్ళాను కదా, నేను వచ్చేసరికి వాళ్ళు లంచ్ చేసేసారు. సరే ఈవినింగ్ స్నాక్స్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి వాళ్ళైతే బయట స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదండి, పునుగులు అంటాం కదా, చిన్న చిన్న పునుగులు, అవి అయితే వేయమన్నారు. సరే ఎట్లాగో అట్లు పప్పు రుబ్బుతున్నా కదా అని చెప్పి వాళ్ళకైతే వేద్దామని నేను ఆ ప్రిపరేషన్లో ఉన్నాను. మా చిన్నమ్మాయి బయట వేసినట్టుగా చాలా చిన్న చిన్నగా వెయ్యి ట్రై చేయంటే సర్లే సమ్మర్ కదండి, పొయ్యి దగ్గర నుంచోవడం అయితే చాలా కష్టంగా ఉంది, అయినా పిల్లలకి ఇష్టం కదా అని చెప్పి ట్రై చేశాను. ఆ పొయ్యి దగ్గర నుంచుని ఈ వేడితకి పునుగులు వేయడం అనేది పెద్ద టాస్క్. నేనైతే ఆయిల్ ఫుడ్ తినండి, ఈవినింగ్ తినలేను. కానీ మా వారికి పిల్లలకైతే చేసి పెట్టాను. మా అత్తగారు వాళ్ళు వద్దన్నారు, హెవీగా ఉంటుందమ్మా మాకైతే వద్దన్నారు. అందుకని నేను షాప్కి అయితే పంపించలేదు. అందుకోసమని తర్వాత మా వారైతే టీ పెట్టమని ఇస్తే ఆయన కోసం అయితే టీ పెట్టించాను. మా వారు పెద్ద టీ డ్రింకర్ అండి, గంటకోసారి ఇచ్చినా తాగుతారు. నాకైతే ఆ హ్యాబిట్ లేదు. తర్వాత వాళ్ళకి టిఫిన్ ప్రిపరేషన్లు అయిపోయాక ఈవినింగ్ అయిపోయింది. సో బట్టలు అయితే మా అత్తగారు వాళ్ళ రూమ్లో సర్దాల్సినవి వాళ్ళ రూమ్లో నాయి సర్దేశాను. ఇంకా అది అయిపోయాక ఏముందండి, ఉమెన్ డ్యూటీ అంటే మామూలే కదా, తినడం, మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటా అని ఆలోచించుకోవడం, మిర్చి సినిమాలో లాగా. సో ఈవినింగ్ టిఫిన్ అయిపోయింది. నైట్ థర్స్డే రోజు అందరం టిఫిన్లే అనమాట. అందుకోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం టమాటా బాత్ చేయడానికైతే అన్నీ ఆనియన్స్, టమాటా, క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇవన్నీ బాయిల్ చేసే ఏలేలోపు నైట్ సరే మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అవతల వైపు అయితే వాషింగ్ మిషన్ వేసేసుకున్నాను. సో మార్నింగ్ లేచేసరికి కొంచెం పనులు తక్కువ ఉంటాయి, శుక్రవారం అంటే కొంచెం దేవుడి కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి అని చెప్పేసి నేనైతే నైటే కొంచెం వాషింగ్ మిషన్ అవి వేసుకుని ఉంచుకునేసరికి మార్నింగ్ కొంచెం ఈజీ అయిపోయింది. పొయ్యి చుట్టూ క్లీన్ చేసుకోవడం, తర్వాత రేపు మార్నింగ్ టిఫిన్కి ఏది ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచించుకుని దానికి తగ్గ ప్రిపేర్ చేసుకోవడం, ఇదంతా అయిపోయింది. సరే వీళ్ళకైతే ఉప్మా రెడీ చేసి పక్కన పెట్టేశాక స్టవ్ అయితే చుట్టూ ఇలా క్లీన్ చేసేసుకున్నా. ఈ క్లాత్ ఇలా ఆరేస్తే తప్ప మనకి కిచెన్లో పని అయిపోయింది అనే దానికి సింబల్ అనమాట. సో ఇది వీడియో. బాయ్ ఫ్రెండ్స్.